బందిపోటు పాలన సీఎంను కాబట్టి ఏదైనా చేస్తానని ధోరణి సరి కాదు. ఏ చట్టమైనా చేస్తా భూములు లాక్కుంటామంటే కుదరదు. గనుల్ని, పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తామంటామేంటి? మరో పారిశ్రామిక విప్లవం రాబోతుంది. దాన్ని అందిపుచ్చుకుని 800 ఏళ్లకు పునాది వేయాలి. అలాంటి పాలకులు రావాలి. ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్. సిబిఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే. న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడు మణి అన్నపరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైకాపా మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం. కావాలి మేమంతా సిద్ధం సభలో వేదికపై హల్చల్. సీఎం జగన్ విజయసాయిరెడ్డితో కలిసి ఫోటోలు కూడా. మా నాని, జోగి, వంశీ, గిట్టో చాలా సొమ్ములు మంచోళ్ళు. అభ్యర్థులను పరిచయం చేస్తున్న సీఎం జగన్ కితాబు. జగన్ విధ్వంసం, కూటమిది నిర్మాణం. ఎవరి పాలన కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. నాతో ఉంటే వాలంటీర్లకు భవిష్యత్తు. రాష్ట్రాన్ని గాడిన పెట్టింది కష్టపడుతున్నా. సాక్షి చైర్మన్ సాయిరెడ్డిని విచారించరా? వివేక్ హత్య కేసులో రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారు తేలాలి. పొత్తు చిత్తే. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, శశి, స్థానిక నేతలు నై సీట్ల కేటాయింపును తప్పుపడుతున్న మూడు పార్టీల శ్రేణులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారంటూ సీట్ల నేతల ఆవేదన. అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు కలవడం వల్లే బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం. జనసేన, బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు. తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా, బాలకృష్ణ నేతలు కనిపించిన బీజేపీ, జనసేన నేతలు. ఆ ముగ్గురు ఏరటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాని పొత్తు. ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. మాయోపాయాలు, బెదిరింపులు. రాజధాని కుట్రలో బడుగులు సమితలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద రైతుల భూములపై పచ్చదండు కన్ను. అనుమానపు చూపులు. గెలిస్తే తన బలమంటూ పవన్ గొప్పలు, ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర. ఏం జరిగిన వర్మకు రాజకీయ సమాధి. కేడర్తో మమేకం కానీ జనసేనాధిపతి. మొదటిసారి నక్షచెప్పుగా రోజుకు 200 మందితో సెల్ఫీలకు సమ్మతి. ఇప్పుడు ఇలాగంటే రేపటి మాట ఏంటంటే స్థానికులు. అతనే ముమ్మాటికి అవినాశే. మా నాన్న హత్య ఆయన పనే. ఇవిగో పక్కా ఆధారాలు. ఇంకేం కావాలి? అవినాష్ రెడ్డి వివేక హత్యపై లైవ్ అప్డేట్స్ తెలుసు. నాన్నకు హత్య రోజు తెల్లవారుజామున ఎర్రగంగిరెడ్డి అవినాష్ మధ్య ఫోన్ కాల్స్. ఆ తర్వాత ఎంపీ నుంచి బయట వ్యక్తులకు ఫోన్. అంతకుముందు రోజు అవినాష్ ఇంట్లోని సునీల్ తలపై గొడ్డలి పోటు ఉన్నట్లుంటే గుండెపోటని ప్రచారం. సాక్షిలో అలాగే ప్రచారం. చైర్మన్ విచారించాలి. ఆర్టీ సొమ్ము కేసరు. పిఎఫ్సి బాండ్లకు మళ్లించేందుకు జగన్ సర్కారు రెడీ. ఏపీఎండీసీలో వాటాల అమ్మకం బయటకు రావడంతో ఉలికిపాటు. దేవుడి దయతో రాయి తగలాల్సిన చోట తగలలేదు. కన్ను కణతికే తాకలేదు. గాయపరిచిన కుట్రలు బాబు నైజం. మళ్ళీ జగన్ అదే విద్వేషం. జనంలో నుంచి రాయి విసిరింది ఒక్కడే. ఆగంతకుడు చేత్తో విసిరాడు. ముందు జగన్, తర్వాత వెల్లంపల్లికి తగిలింది. ఘనతపై తగిలే ప్రమాదం అనే ఊహతోనే 307 ఫోరెన్సిక్ ల్యాబ్లో పలు వీడియోల విశ్లేషణ. బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధన. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలు విరాళాల పారదీసుకొచ్చింది.